Audio Jungle. Audio Jungle. మిత్రులారా, ఈ రోజున ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఇది మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ కన్సల్టెంట్ ఒక పోస్ట్ ఉంది. దీనిలో వచ్చేసరికి మనకి పీజీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సీనియర్ రెసిడెంట్ కన్సల్టెంట్ ఒక పోస్ట్ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ దీనిలో సైక్రియాట్రిక్‌లో క్వాలిఫికేషను చేసి ఉండాలి. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ దీనిలో ఎంఏ గాని, ఎంఎస్సీ గాని, ఎంఫిల్ సైకాలజీ, ఎంఏ సైకాలజీ చేసిన వారు ఈ పోస్టులకి అర్హులు. అలాగే సోషల్ వర్కర్ ఈ పోస్టులకు కూడా ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, సోషల్ వర్కర్, సైకియాట్రిక్ అయి చేసి ఉండాలి. అలాగే నర్సు పోస్టులు ఉన్నాయి. ఎంఎస్సి సైకియాట్రిక్ నర్సింగ్ చేసి ఉండాలా. అలాగే టెక్నికల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పోస్టులు ఉన్నవి. ఇది బీఈ ఆర్ డిప్లొమా ఇంజనీరింగ్ అంటే బీటెక్ చేసిన వారికి లేదా ఎంసీఏ చేసిన వారికి ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరిగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్. ఇది డిప్లొమా కంప్యూటర్ అంటే డీసీఏ చేసి ఉండాలి ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి. అయితే ఇది కేవలం కాంట్రాక్ట్ బేసిస్ మీద మాత్రమే భర్తీ చేస్తారు. పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. ఒక 11 నెలల మాత్రమే అగ్రిమెంట్ ఉంటుంది. అయితే ఈ పోస్టులకి ఎవరైనా సరే దరఖాస్తు చేసేవారు ఒక క్యాండిడేట్ ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8/12/2024 సాయంత్రం 5 గంటలలోపు కింద ఇవ్వబడిన అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్ నందు ఈ అప్లికేషన్ లింక్ ఇస్తాను. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇస్తాను. అక్కడ నుండి మీరు ఒకసారి స్టడీ చేసి దరఖాస్తు చేసుకోండి. మన ఛానల్ చూస్తున్న వీక్షకులకి ఒక విజ్ఞప్తి. మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి విలువైన సమాచారం అందిస్తున్నాము. మీరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులకి. అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకునే సమయంలో బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు మీ మొబైల్కే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 13 డిసెంబర్న ఉదయం 8 గంటలకి ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్లో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి హాజరయ్యేటప్పుడు వారి యొక్క సర్టిఫికేట్లు జెరాక్స్ 2 సెట్లు తీసుకుని హాజరు కావాల్సి ఉంటుంది. ఇది అప్లికేషను. ఈ అప్లికేషన్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలో చెప్తాను నేను. ఇక్కడ ఫోటో ఒకటి అంటించాల్సి ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబరు నోటిఫికేషన్‌లో ఉంది. దాని ఆధారంగా నోట్ చేయండి. క్యాండిడేట్ పేరు, పర్మనెంట్ పేరెంట్ నేము, మదరు, ఫాదరు, డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రస్సు, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు, ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ సంవత్సరం మీరు ఏ యూనివర్సిటీ ద్వారా పాస్ అయ్యారు, ఎన్ని సంవత్సరాల కోర్స్ అది, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ క్లాస్ వచ్చింది మీకు, సబ్జెక్ట్స్ ఏం చదివారు అనేది ఈ బాక్స్లో మీకున్న అర్హతల వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీకు ఈ పోస్టులకు సంబంధించిన ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దీన్ని ఈ బాక్స్లో మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్స్గా ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి మార్క్ లిస్టు,
అలాగే డిగ్రీ సర్టిఫికెట్టు, పీజీ సర్టిఫికెట్టు, ఇంకా రిజిస్ట్రేషన్ ఏమన్నా చేసుకున్నట్లయితే ఆ సర్టిఫికెట్టు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. చేసి సంతకం చేసి దీన్ని ఆన్‌లైన్‌లో కూడా లింక్ ఉంది. దాని ఆధారంగా మీరు చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.